హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ అండర్లో అఫిలియేటెడ్ కాలేజ్లో మీరట్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి సీమా పన్వర్ అనే ఒక ప్రొఫెసర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆవిడ్ని లైఫ్ లాంగ్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఈవిడ్ని ఎందుకు బ్యాన్ చేశారు ఏంటి అంటే, ఆవిడ ఉత్తరప్రదేశ్ చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ని సెట్ చేసే క్రమంలో ఆవిడ వేసినటువంటి క్వశ్చన్, ఆవిడ రెండు క్వశ్చన్స్ సెట్ చేసింది. సో ఒక క్వశ్చన్ వచ్చేసి ఆర్ఎస్ఎస్కి తర్వాత కమ్యూనల్ రిలీజియస్ కాస్ట్ పాలిటిక్స్కి లింక్ ఏంటి. సో ఎక్కడైతే రిలీజియన్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ బేస్డ్ రప్చర్స్ ఉన్నాయో లేకపోతే గొడవలు ఉన్నాయో వాటి ఆధారంగా ఆర్ఎస్ఎస్ పొలిటికల్గా ఎలా గ్రో అయింది అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఆవిడ అడిగింది ఏంటంటే, అదే పేపర్లో ఆర్ఎస్ఎస్ని ఇంక్లూడింగ్ ఎలాంగ్ విత్ నక్సలైట్స్ యాజ్ వెల్ యాజ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇన్సర్జెంట్ గ్రూప్స్ని అన్నిటిని కలిపి వీటి యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుంది ఏంటిదనేసి వీళ్ళందరూ ఈ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్గా ఫీల్ అయిన సీమా పన్వర్ అనే ఆవిడ వీళ్ళందరినీ ఒక గ్రూప్లో కడిగి ఇంకో క్వశ్చన్ అడిగింది. ఇక్కడ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ విద్యార్థి విభాగం అయినటువంటి ఏబీవీపీ వాళ్ళు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ రెండు క్వశ్చన్స్ ఆర్ఎస్ఎస్ రైజ్ ఇన్ రిలీజియస్ యాజ్ కాస్ట్ పాలిటిక్స్లో ఆర్ఎస్ఎస్ రైజ్ ఎలా జరిగింది అనేది దాన్ని తట్టుకోలేకపోయారు. అండ్ ఇంకొక అంశము మావోయిస్ట్ పార్టీ అవనివ్వండి లేకపోతే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అవనివ్వండి ఇన్సర్జెంట్ గ్రూప్స్ అవనండి వాటి సరసరన ఆర్ఎస్ఎస్ని పెట్టి క్వశ్చన్ అడగటం కూడా డైజెస్ట్ చేసుకోలేని ఏబీవీపీ వాళ్ళు ధర్నా చేయడంతో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వచ్చేసి ధీరేంద్ర కుమార్ వర్మ ఒక ఇంటర్నల్గా ఒక కమిటీ వేసి క్వశ్చన్ ఎవరు సెట్ చేశారనేది ఎంక్వైరీ చేసేసరికి ఇవి ప్రొఫెసర్ సీమా పన్వర్ చేశారని తెలిసేసరికి ఆవిడ్ని థరో ఎంక్వైరీ చేశాం కాబట్టి ఏబీవీపీ నుంచి వచ్చిన అపీల్ని బేస్ చేసుకొని ఆవిడ్ని లైఫ్ లాంగ్ ఇక నుంచి ఇక నుంచి చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఇవాల్యుయేషన్ కానీ అవి లైఫ్ లాంగ్ బ్యాన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంటర్నల్ ఎంక్వైరీ ఏప్రిల్ 2న ఎగ్జామ్ జరిగింది. ఏప్రిల్ 4కి వచ్చేసరికి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి బ్యాన్ చేయడం కూడా జరిగిందంటే ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపం గురించి ఎవరన్నా ప్రొఫెసర్ స్థాయిలో ఉండి ఎవరన్నా క్వశ్చన్ అడగగలిగితే, ఆర్ఎస్ఎస్ గ్రోత్ గురించి క్వశ్చన్ రేజ్ చేయగలిగితే, అది కూడా యూనివర్సిటీ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ అడగగలిగితే డెఫినెట్గా స్టూడెంట్స్లో ఒక రకమైన థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది, ఒక అవేర్నెస్ వస్తుంది. ఆర్ఎస్ఎస్ నిజంగానే కాస్ట్ బేస్డ్ యాజ్ రిలీజియస్ బేస్డ్ ఇష్యూ సెంట్రీగా రైజ్ అయిందా అనే దానికి ఒక థాట్ జనరేట్ అయితే రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ యొక్క ఉనికికి ఇబ్బంది. సో ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ని యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్స్కి అడగటం ఇది మంచిది కాదు ఆర్ఎస్ఎస్ ఉనికికి అని భావించిన ఏబీవీపీ వాళ్ళు పెద్ద మొత్తంలో ధర్నా చేసి ఆవిడ్ని లైఫ్ లాంగ్ బ్యాన్ చేయించే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. అండ్ ఆవిడ నుంచి అపాలజీని తీసుకున్నారు. ఆవిడ కూడా చాలా క్లియర్గా చెప్పారు, నా ఇంటెన్షన్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు, సో హర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగలేదనేసి ఆవిడ ఒక సంజాయిషి లెటర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్కి అస్సలు డైజెస్ట్ కానీ ఏబీవీపీకి అస్సలు డైజెస్ట్ కాని అంశం ఏంటంటే, అక్కడ ఆర్ఎస్ఎస్ని మావోయిస్ట్ పార్టీ తర్వాత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ని ఈక్వల్గా చేసి క్వశ్చన్ అడగటం కూడా డైజెస్టబుల్. కానీ ఇదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్స్ట్రీమిస్టుల గురించో లేకపోతే మావోయిస్ట్ పార్టీ గురించి చాలా దిగజారి క్వశ్చన్లు అడిగినప్పుడు మాత్రం అక్కడ ఎలాంటి యాక్షన్స్ ఉండవు. ఎవరు క్వశ్చన్ రేజ్ చేసినా వాళ్ళని యాంటీ నేషనల్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ సాక్షాత్తు పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ లాంటి వ్యక్తి, సంబిత్ పాత్ర అయితే పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అపోజిషన్ పార్టీల గురించి ఎలా నీచంగా ఎంత దిగజారిన పదజాలతో మాట్లాడతాడో తెలుసు. రైట్ ఫ్రమ్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మల్లికార్జున్ ఖర్గే అవనివ్వండి లేకపోతే రాహుల్ గాంధీ అవనివ్వండి సోనియా గాంధీ అవనివ్వండి ఎవరిని స్పేర్ చేయకుండా ఎంత దిగజారి క్వశ్చన్స్ ఎంత దిగజారిన పదజాలాలు వాడతారో అందరికీ తెలిసిందే. తర్వాత సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆఫ్ బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఆఫ్ బీజేపీ అమిత్ మాలవియా అనే వ్యక్తి ఉన్నాడు. ఇంకా ఆయనకి అద్దు ఆపు ఉండదు. సోషల్ మీడియాలో ఆయన స్ప్రెడ్ చేసేటువంటి హేట్రేడ్ ఆయన డిమీనింగ్ మెసేజెస్, డిమీనింగ్ కంటెంట్ ఏదైతే ఉందో బీజేపీ సోషల్ మీడియాలో అమిత్ మాలవియా అప్రూవల్ చేసిన తర్వాత పోస్టుల్లోకి వస్తే ఆయనే హ్యాండిల్ చేస్తుంటాడు అవన్నీ కూడా. సో ఈ రకంగా
బీజేపీ సైడ్ నుంచి ఎంత జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ వచ్చినా, ఎంత జుగుప్సాకరమైనటువంటి విమర్శలు వచ్చినా, ఎంత దిగజ హిస్టరీ మొత్తాన్ని నేను తలకిందులు చేసి బీజేపీకి అనుకూలంగా, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసినా వాళ్ళ మీద దేశవ్యాప్తంగా 10-11 సంవత్సరాలుగా ఒక్కపాటి చర్య లేదు. కానీ ఒక ప్రొఫెసర్ ఒక క్వశ్చన్, ఆర్ఎస్ఎస్ రైజ్ ఇట్స్ లింక్ విత్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ అనే ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆర్ఎస్ఎస్ని ఆన్ పార్ విత్ మావోయిస్ట్ పార్టీ నక్సలైట్స్ యాజ్ వెల్ యాజ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ని ఒక దగ్గర చేర్చి క్వశ్చన్ అడగటంతో డైజెస్ట్ చేసుకోలేకపోయారంటే అసలు ఆర్ఎస్ఎస్ యొక్క ఏ క్వశ్చన్ కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ సంఘ పరివార్ ఆర్ బీజేపీకి ఎక్కడ కూడా వాళ్లకు ప్రజాస్వామ్యబద్ధమైన స్పిరిట్, వాళ్ళ మీద వచ్చే విమర్శను తీసుకునే పరిస్థితులు లేరంటే అసలు ప్రజాస్వామ్యంలో ఈ సంఘం ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే సంఘ పరివార్ సంస్థలు ఏవైనా కానివ్వండి, రైట్ ఫ్రమ్ ఏబీవీపీ నుంచి ఏ సంస్థ అయినా ఉండండి, వీళ్ళకి అసలు డెమోక్రసీలో ఎగ్జిస్టెన్స్ ఉండేదానికి అర్హత ఉందంటే ఎట్టి పరిస్థితులు లేదు. వీళ్ళు ఎవరి మీద ఏ రకంగా బురద చల్లొచ్చు, ఎవరితోనో అంటగట్టచ్చు, పాకిస్తాన్తో అంటగట్టచ్చు, బంగ్లాదేశ్తో అంటగట్టచ్చు, వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ గురించి ఎవరైనా ఉన్నట్టు మీడియాతో మాట్లాడితే సారోస్ మీడియా అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, లేకపోతే దేశ వ్యతిరేకులు అనొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ గురించి ఒక క్వశ్చన్ ఒక యూనివర్సిటీలో ఒక ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వేస్తే ప్రొఫెసర్ని లైఫ్ లాంగ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి బ్యాన్ చేశారంటే ఆర్ఎస్ఎస్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టే వాళ్ళ మీద ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా, ఎంత కక్షపూరితంగా ఉంటుందనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? ఇంతకుముందు మనం చూసాము, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు మరణించారు. ఆయన విషయంలో ఆయన యూనివర్సిటీలో విద్యార్థులకి మావోయిస్ట్ పార్టీ రిలేటెడ్ పాఠాలు టీచ్ చేస్తున్నాడనేసి ఆయన్ని ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే బీజేపీ భావజాలం గురించి ఎంత బలంగా స్ప్రెడ్ చేసినా, ఎంత బలంగా మాట్లాడినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండకపోగా ఇన్ రిటర్న్ అవసరమైతే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ప్రమోట్ చేసి, ఇన్సెంటివ్స్ ఇచ్చి, లేకపోతే వాళ్ళకి గౌరవ మర్యాదలు పెంచి మరీ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఒక పక్క. ఇంకో పక్క బీజేపీ వ్యతిరేక భావజాలం గురించి ఎవరన్నా మాట్లాడినా, బీజేపీ ఆర్ఎస్ఎస్ల యొక్క నిజస్వరూపం గురించి ఎవరన్నా మాట్లాడినా, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూడండి. ఇప్పుడు ఈ సీమా పన్వర్ గారి పరిస్థితి, లైఫ్ లాంగ్ ఒక ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్స్ నుంచి కానీ ఒక 2 క్వశ్చన్లు సెట్ చేసినందుకే ఆవిడ మీద లైఫ్ లాంగ్ బ్యాన్ విధించారంటే పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే సంఘ పరివార్ వాళ్ళు, లేకపోతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ నెరేటివ్స్, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ హిస్టరీని డిస్టార్ట్ చేస్తున్న విధానం, వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ కానీ, లేకపోతే సంఘ పరివార్ నుంచి ఏ సంస్థ నుంచి అన్న ఒక్కళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకున్నారా? ఒక సీమా పన్వర్ అనే ఒక ప్రొఫెసర్ ఒక 2 క్వశ్చన్లు యూనివర్సిటీ ఎగ్జామ్స్లో ఇచ్చినందుకు ఆవిడ మీద వితిన్ 2 డేస్లో యాక్షన్ తీసుకున్న వీళ్ళు గత 10 సంవత్సరాల కాలంలో సంఘ పరివార్కు సంబంధించిన మనుషులు, బీజేపీ మనుషులు సమాజంలో ప్రమోట్ చేస్తున్నటువంటి స్ప్రెడ్ చేస్తున్నటువంటి హేట్రెడ్ మీద ఒక్క యాక్షన్ తీసుకున్నారా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బీజేపీ ఏ క్వశ్చన్, నేను టైం అండ్ అగైన్ చెప్తున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య విలువలు లేవు, వాళ్ళకు ప్రజాస్వామ్యం అనే ట్రైటే వాళ్ళలో లేదు. ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ మైండ్కి ఎక్కదు. వాళ్ళ మొత్తం ఒక ఆటోక్రాటిక్ అనార్కీ రూల్లో వెళ్తారు. వాళ్ళు చెప్పిందే జరగాల, వాళ్ళు అనుకున్నదే జరగాలి తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే యాంటీ నేషనల్ అయిపోతాడు, యాంటీ హిందూ అయిపోతాడు, యాంటీ లేకపోతే పాకిస్తాన్, ఖలిస్తాన్ రకరకాలుగా బ్రాండ్ వేస్తారు. కానీ వాళ్ళు చేస్తున్న తప్పు అని సంఘ పరివార్ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ ఇన్సెప్షన్ దగ్గర నుంచి ఈ రోజుకి ఎప్పుడన్నా సంఘ పరివార్ మేము చేసింది తప్పు అని ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయంటే దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేదు, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో. కానీ ఒక ప్రొఫెసర్ ఒక క్వశ్చన్ సెట్ చేసిన పుణ్యాన ఆవిడతో అపాలజీ తీసుకున్నారు, ఆవిడ దగ్గర నుంచి లైఫ్ లాంగ్ ఆవిడ ఇంకొక ఫర్దర్గా ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ సెట్టింగ్స్ నుంచి దూరం పెట్టారంటే బీజేపీ తన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని, ఆర్ఎస్ఎస్ తన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని ఎంత క్లియర్గా బయటపెడుతుందో చూడండి. వితిన్ 2 డేస్లో బ్యాన్ చేశారు. అది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అంశం. ఇది బీజేపీ ప్రజాస్వామ్య నియంతృత్వ పోకడలకి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు అనే దానికి సీమా పన్వర్ని లైఫ్ లాంగ్ బ్యాన్ చేయడం. థ్యాంక్ యూ.